నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మనం 9th క్లాస్లోని 21వ పాఠం మహిళా రక్షణ చట్టాలు ఈ యొక్క టాపిక్ని గురించి నేర్చుకుందాం. ఇందులో ముఖ్యంగా ముఖ్యాంశాలు. ఈ ముఖ్యాంశాలు ప్రతి పాయింట్ కూడా టెక్స్ట్ బుక్ నుండి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ విషయం మీ అందరికీ తెలుసు. ఏ పాయింట్ కూడా మిస్ కాకుండా ప్రతి లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్ యూట్యూబ్ ఛానల్. ముఖ్యాంశాలు. ఈ ముఖ్యాంశాలకు సంబంధించి బాలల హక్కుల అంతర్జాతీయ ఒడంబడిక. బాలల హక్కుల అంతర్జాతీయ ఒడంబడిక ఈ ఒడంబడిక అనేది ఎప్పుడు చేయబడిందంటే 1989లో. బాలల హక్కుల అంతర్జాతీయ ఒడంబడిక ఎప్పుడు చేయబడింది అంటే 1989లో చేయబడింది. ఈ ఒడంబడికని ఎవరు రూపొందించారంటే యుఎన్ఓ. ఎవరు రూపొందించారు? యుఎన్ఓ. ఈ ఒడంబడికపై సంతకాలు చేసిన దేశాలు ఎన్ని? బాలల హక్కుల అంతర్జాతీయ ఒడంబడిక మీద ఎన్ని దేశాలు సంతకాలు చేశాయంటే 191 దేశాలు సంతకాలు చేయడం జరిగింది. ఈ బాలల హక్కులు ఏంటి? ఈ అంతర్జాతీయ బాలల హక్కుల ఒడంబడికలో ఉన్న బాలల హక్కులు ఏంటి అని మనం ఆలోచిస్తే, ఈ హక్కుకు సంబంధించి 18 సంవత్సరాల లోపు వ్యక్తులందరూ బాలలే. తర్వాత ప్రభుత్వం బాలల హక్కులకు రక్షణ కల్పించాలి. ప్రభుత్వం అనేది బాలల హక్కులకు రక్షణ కల్పించాలి. 3వది జీవించే హక్కు. 4 బాలలు తల్లిదండ్రులతో కలిసి ఉండడం. 5 సమాచార సాధనాల ద్వారా విషయాన్ని పెంపొందించుకునే హక్కు. 5వ హక్కు ఏంటి అంటే సమాచార సాధనాల ద్వారా విషయాన్ని పెంపొందించుకునే హక్కు. హానికర సంఘటనలు జరగకుండా రక్షణ పొందే హక్కు 6వది. 6వ హక్కు ఏంటి అంటే హానికర సంఘటనలు జరగకుండా రక్షణ పొందే హక్కు. 7 శారీరక దౌర్బల్యం గలవారికి ప్రత్యేక విద్య, ప్రత్యేక రక్షణ పొందే హక్కు. ఎవరైతే డిజేబుల్డ్ ఉంటారో వారికి ప్రత్యేక విద్య, ప్రత్యేక రక్షణ పొందే హక్కు. 8 సంపూర్ణ ఆరోగ్య వైద్య సదుపాయాలు పొందే హక్కు. 9 బాలల మాతృభాషను వాడుకునే హక్కు, అంటే వారి యొక్క మాతృభాషను ఉపయోగించుకునే హక్కు. 10 ఆట ఆడుకునే హక్కు. 11 బాలల విద్య ఆరోగ్యానికి హాని కలిగించే పని చేయకుండా ఉండడం. బాలల యొక్క విద్య ఆరోగ్యానికి హాని కలిగించే పని చేయకుండా ఉండడం. 12 హానికర మందులు వాడకుండా రక్షణ పొందడం. 13 అంటే బంధింపబడిన, నిర్లక్ష్యం చేయబడిన సహాయం పొందే హక్కు. ఇవన్నీ కూడా బాలల హక్కులుగా పేర్కోవడం జరుగుతుంది. తర్వాత అంశం బాల్య వివాహాల నిషేధ చట్టం 2006. బాల్య వివాహాల నిషేధ చట్టం 2006. దీని గురించి చూసినట్లయితే బాలుడు అని ఎవరినంటారు అంటే 21 సంవత్సరాలు నిండని వారిని బాలురు అంటారు. 21 సంవత్సరాలు నిండని వారిని బాలురు అంటారు. బాలిక అని ఎవరినంటారంటే 18 సంవత్సరాలు నిండని వారిని బాలిక అంటారు. బాలురు ఎవరు అంటే 21 సంవత్సరాలు నిండిన వారు. బాలిక అనగా 18 సంవత్సరాలు నిండిన వారిని బాలబాలికలను పేర్కోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే బాలుడు 21 సంవత్సరాలు నిండకుండా, బాలిక 18 సంవత్సరాలు నిండకుండా వివాహం చేసుకుంటారో ఆ వివాహాన్ని ఏమంటామంటే బాల్య వివాహం అని పేర్కోవడం జరుగుతుంది. ఇప్పుడు 21 సంవత్సరాలు దాటిన వ్యక్తి ఒక బాలికను వివాహం చేసుకుంటే ఆ వ్యక్తికి 2 సంవత్సరాల జైలు, 1 లక్ష వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. కోర్టులు అనేవి ఏం చేస్తాయంటే 21 సంవత్సరాలు దాటిన వ్యక్తి ఒక బాలికను వివాహం చేసుకుంటే 2 సంవత్సరాల జైలు, 1 లక్ష రూపాయల జరిమానా. అంతేకాకుండా ఆ బాలికకు వివాహం అయ్యే వరకు కూడా మనోవర్తి చెల్లించాలి. ఆ వ్యక్తి 21 సంవత్సరాలు దాటిన వ్యక్తి బాలికను వివాహం చేసుకుంటే ఆ బాలికకు వివాహం అయ్యే వరకు కూడా మనోవర్తి చెల్లించాలి. ఒకవేళ బాలుడు మైనర్ అయితే, ఒకవేళ బాలుడు వివాహం చేసుకున్న బాలుడు మైనర్ అయ్యి ఒక బాలికను వివాహం చేసుకుంటే ఆ బాలుని తల్లిదండ్రులు మనోవర్తి చెల్లించాలి. తర్వాత గృహహింస నుండి మహిళల రక్షణ పొందే చట్టం 2005. గృహహింస నుండి మహిళలకు రక్షణ పొందే చట్టం ఏది అంటే 2005. దీని గురించి చూస్తే బీజింగ్ ఒప్పందం కార్యాచరణ నివేదిక
ఈ బీజింగ్ ఒప్పంద కార్యాచరణ నివేదిక దేనిని పేర్కొంటుంది అంటే సమాజంలో పురుషుల కంటే స్త్రీలు తక్కువ స్థానంలో ఉండడానికి కారణం ఏంటి అంటే స్త్రీలపై జరిగే హింస. బీజింగ్ ఒప్పందం కార్యాచరణ నివేదిక ఏం పేర్కొంటుందంటే సమాజంలో పురుషుల కంటే స్త్రీలు తక్కువగా స్థానంలో ఉండడానికి కారణం ఏంటంటే స్త్రీలపై జరిగే హింస. గృహహింస వల్ల చికిత్స పొందే మహిళలు సంవత్సరానికి ఎంతమంది అంటే 1,00,000 మంది. గృహహింస వల్ల చికిత్స పొందే మహిళలు సంవత్సరానికి ఎంతమంది అంటే 1,00,000 మంది. దెబ్బలు కొట్టే మగవారిలో తాగిన వారి శాతం ఎంత అని అడిగితే 40% మంది తాగిన వారే దెబ్బలు కొడుతున్నారు. తర్వాత గృహహింస ఏ ఏ రూపాల్లో ఉంటుంది అని ఆలోచిస్తే ఈ హింస రూపాలు ఏంటంటే లైంగిక అత్యాచారం, భౌతిక అత్యాచారం, మానసిక సంక్షోభానికి గురి చేసే మాటలు అనడం, మానసిక అత్యాచారం, ఆర్థిక అత్యాచారం ఇవి. ఇప్పుడు లైంగిక అత్యాచారం. లైంగిక అత్యాచారం అంటే ఏంటి అంటే బలవంత లైంగిక క్రియలు, అశ్లీల దృశ్యాలు చూడమని బలవంతం చేయడం, ఇవన్నీ కూడా ఇటువంటివి లైంగిక అత్యాచార కేటగిరీలోకి వస్తూ ఉంటాయి. తర్వాత భౌతిక అత్యాచారం. భౌతిక అత్యాచారం అంటే ఏంటి అంటే శారీరకంగా హింసించడం, దీనిని భౌతిక అత్యాచారం అంటారు. మానసిక సంక్షోభానికి గురి చేసే మాటలు అనడం, ఇందులో అవమానించడం, చులకన చేయడం, పట్టించుకోకపోవడం, ఇవన్నీ కూడా మానసిక సంక్షోభానికి గురి చేసే మాటలు అనడంలో భాగంగా ఉంటూ ఉంటాయి. తర్వాత మానసిక అత్యాచారం, ఇందులో బెదిరించడం, ఇష్టం లేని వారిని పెళ్లి చేసుకోమని అనడం, ఇవి మానసిక అత్యాచారానికి ఉదాహరణగా పేర్కోవడం జరుగుతుంది. తర్వాత ఆర్థిక అత్యాచారం. ఆర్థిక అత్యాచారం అంటే స్త్రీలు ఆస్తులు అమ్మడం, స్త్రీల యొక్క ఆస్తుల్ని అమ్మడం, వారి ధనాన్ని వాడుకోవడం, ఇది ఆర్థిక అత్యాచార నియంత్రణకు కమిటీ. అంటే ఈ గృహ హింస నియంత్రణకు కమిటీ గురించి చూసినట్లయితే జస్టిస్ జేఎస్ వర్మ అధ్యక్షతన కమిటీ వేయడం జరిగింది. ఈ గృహ హింసను రూపుమాపడానికి, నియంత్రించడానికి ఏ కమిటీ వేశారంటే జస్టిస్ జేఎస్ వర్మ అధ్యక్షతన ఒక కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ అంటే జస్టిస్ జేఎస్ వర్మ అధ్యక్షతన వేసిన కమిటీ సూచన మేరకు ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది. ఆర్డినెన్స్ని జారీ చేయడం జరిగింది. ఈ ఆర్డినెన్స్ ఎవరు జారీ చేశారు అంటే రాష్ట్రపతి జారీ చేశారు. ఎప్పుడు 2013 ఫిబ్రవరి 2న 2013 ఫిబ్రవరి 2న యొక్క గృహ హింస రూపుమాపడానికి రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేశారు. ఈ ఆర్డినెన్స్లో ఉన్న ముఖ్యమైన అంశాలు, ఈ ముఖ్యమైన అంశాలు చూసినట్లయితే కనీస జైలు శిక్ష 20 సంవత్సరాలను పేర్కోవడం జరిగింది. మహిళా పోలీసుల్ని కూడా ఈ యొక్క విషయాలను కూడా సేకరించడానికి నియమించడం జరుగుతుంది. యాసిడ్ దాడిలో దాడి చేసిన వాడు మరణించినా, అంటే ఒక వ్యక్తి ఒక అమ్మాయిని యాసిడ్ దాడి చేసి ఆ పెనుగులాటలో ఆ దాడి చేసిన వ్యక్తి మరణించినా కానీ ఆ చంపిన అమ్మాయికి మాత్రం శిక్ష అనేది ఉండదు. తర్వాత ఈ గృహ హింస గురించి ఎవరికి ఫిర్యాదు చేయాలి? గృహ హింస సంబంధించి ఫిర్యాదు ఎవరికి చేయాలి అంటే ఇక్కడ పోలీస్ అధికారి, జ్యుడిషియల్ అధికారి, పోలీస్ అధికారి లేదా జ్యుడిషియల్ అధికారికి, అంతేకాకుండా ఫస్ట్ క్లాస్ లేదా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్కు ఫిర్యాదు చేయాలి. గృహ హింస గురించి ఎవరికి ఫిర్యాదు చేయాలంటే పోలీస్ అధికారికి కానీ, జ్యుడిషియల్ అధికారికి కానీ, లేదా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ లేదు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్కి ఫిర్యాదు చేయాలి. ఎలా చేయాలి అంటే ఫోన్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ, స్వయంగా కానీ వెళ్ళి ఫిర్యాదు చేసే అవకాశం కల్పించింది ఈ యొక్క న్యాయస్థానం.